హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసి మనం కిచెన్లో షింక్ స్వానెక్ ట్యాప్లు ఉంటాయి కదండి, వాటిలో ఫోమ్లు ఓపెన్ చేసి ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటన్నది ఇప్పుడైతే చూసేద్దామండి. ఇది నేను 1 మంత్ అవుతుందండి ఫోమ్ క్లీన్ చేయక. వాటర్ స్లో అయిపోయిందని ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే దాని లోపల డస్ట్ చూడండి ఎంతలా ఉండిపోయిందో చూసారా. అది మొత్తం అలా బ్లాక్ అయిపోయిందనమాట. బ్లాక్ అయిపోయి వాటర్ అనేది స్లోగా వస్తుంది. ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉందనమాట. దీన్ని ఇప్పుడు క్లీన్ చేసేసుకొని ఎలా పెట్టాలన్నది చూపిస్తాను చూడండి. మనం ట్యాప్స్ 15 డేస్ కన్నా లేదా 1 మంత్ కన్నా ఒకసారి ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటే కనుక మనకు ఫోమ్స్ అన్నాయి కంప్లైంట్ లేకుండా ఉంటాయి అనమాట. లేదంటే అస్తమానం అవి బ్లాక్ అయిపోయి ఫోమ్స్ పాడైపోతూ ఉంటాయి. చూడండి, ఇలా పార్ట్లు దానికి సపరేట్గా చేసేసి మొత్తం క్లీన్ చేసానండి. క్లీన్ చేసి ఇప్పుడు ఎలా ఫిక్స్ చేయాలన్నది చూపిస్తాను చూడండి. ఇవి మన దగ్గర లోపల ఉన్నాయి కదండి పీవీసీ ఫోమ్లు, అవి కూడా మన దగ్గర విడిగా ఉంటాయి. మొత్తం బాగుంటే ఓకే, లోపల పైది స్టీల్ది బాగుంటే కనుక లోపలది ఒకటి వేసుకున్నా సరిపోతుందండి. ఒకవేళ పోతే కనుక, లేదు అంటే కనుక సెట్ మొత్తం వేసుకోవచ్చు అనమాట. చూడండి, మళ్ళీ ఇలా పెట్టేసుకొని ట్యాప్కి కనుక మనం ఫిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ వాష్ అన్నది ఇలా పైన వేయాలండి. పైన వేస్తే అప్పుడు వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మళ్ళీ సేమ్ ఇలా యాజ్ యూజువల్ పెట్టేసుకుంటే మనకి వాటర్ ఫోర్స్ అన్నది చూపిస్తాను చూడండి ఎంత స్పీడ్గా వస్తుందన్నమాట. చూసారా ఎంత బాగా వస్తుందో. ఏం లేని 5 మినిట్స్ పని కోసం బద్దకిస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా 15 డేస్కి అలాగా క్లీన్ చేసుకుంటూ ఉంటే ట్యాప్స్ అన్నీ కూడాను చాలా బాగుంటాయండి. చూడండి, వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేసి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి. ఓకేనండి.